బంగ్లాదేశ్ మళ్ళీ భగ్గుమంటున్నది. మళ్ళీ భగ్గుమన్న బంగ్లా. హాదీ మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లు. పత్రికా కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు. అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసం పైన రాళ్ల వర్షం. మూక దాడిలో దీపు చంద్రదాస్ మృతి అట. బంగ్లాదేశ్ మళ్ళీ భగ్గుమంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మోర్చా యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో గురువారం రాత్రి మరణించడంతో అల్లర్లు చెలరేగినాయి. అంటే ఆగస్టులో జరిగిన ఉద్యమానికి కీలక పాత్ర పోషించి నేతృత్వం వహించిన ఆ హాదీ మరణించడంతో మళ్ళీ అల్లర్లు చెలరేగినాయట. రాజధాని ఢాకా సహా పలు జిల్లాలు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయినాయి. భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళనకారులు భారీ నిరసనకు దిగారు. చిట్టగాంగ్లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. ఢాకాలోని భారత రాయబార కార్యాలయం ముందు బ్యారికేడ్లు తొలగించి లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పత్రికా కార్యాలయాలు కూడా ఆందోళనకారులు ముట్టడించారు. దేశంలోని ప్రధాన పత్రికలైన వివిధ పత్రికల భవనాలకు నిప్పంటించారు. సో ఈ ఘటనల్లో కొందరు పాత్రికేయులు అగ్ని కీలల్లో చిక్కుకోగా వారిని సైన్యం రక్షించిందట. అంటే కొంతమంది జర్నలిస్టులు అందులో ఇరుక్కపోయినారట. ఎంత జనం చూడండి. ఈ పరిణామాలతో దేశంలోని ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆపేసిరట. ఇప్పటికే ధ్వంసమైన బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై ఆందోళనకారులు మళ్లీ దాడి చేసిరట. రాజ్షాహీలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేసిరట. ఢాకాలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిరట. గత ఏడాది జూలై ఆగస్టులో విద్యార్థులు ఉద్యమించడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చింది. ఇప్పుడు ఆమె భారతదేశంలోనే తలదాచుకుంటున్నది. దాని తర్వాత మహమ్మద్ యూనస్ ముఖ్య సలహాదారుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ ఇటీవల ప్రకటించిన పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలే. భారత్ వ్యతిరేకి హాదీ. సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇంకిలాబ్ మోర్చా ముఖ్య నేత. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా గత ఏడాది జరిగిన ఆందోళనల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా భారతదేశం పైన ఆయన విద్వేషం వెళ్లగక్కారు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ఆయన ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి హాదీ తలపైన గురిపెట్టి కాల్చిండు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హాదీని బంగ్లా ప్రభుత్వం సింగపూర్కు తరలించింది. గురువారం రాత్రి ఆయన మరణించారని యూనస్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం హాదీ మృతదేహం ఢాకాకు చేరుకుంది. అంత్యక్రియలు శనివారం జరుగుతాయని ఇంకిలాబ్ మోర్చా పార్టీ ప్రకటించింది. సో అట్లా ఆయన చనిపోవడం అంటే ఆ ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన మా నాయకుడు చనిపోయిండని పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిరు అనమాట. కాల్చేసిరు, ఆయన్ని చంపేసిరు. చెట్టుకు వేలాడదీసి ఆపై నిప్పంటించిరట. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో మయమన్ సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ పైన గురువారం రాత్రి మూక దాడి జరిగిందట. కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టిరట. చెట్టుకు వేలాడదీసి ఉరిదీసిరట. అనంతరం రహదారి పక్కన పడేసిరట. మళ్ళీ కొందరు ఆ మృతదేహానికి నిప్పంటించడంతో ఆ రహదారిలో ట్రాఫిక్ ఆగిపోయింది. చాలా దారుణమైన పరిస్థితి. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యాధికారులు ఒక ప్రకటనలో పేర్కొంటున్నారు. సో మళ్ళీ అక్కడ ఆ హాదీ చనిపోవడంతో మళ్ళీ అల్లర్లు చెలరేగినాయి.